నల్గొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసి నిరంతరం రద్దీ గల ప్రాంతాలు సతీష్ నగర్తో పాటు ఇతర పలు ప్రాంతాలలో 10 బృందాలుగా ఏర్పాటు చేసి ఈరోజు తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 7 మంది సిఐలు, 18 మంది ఎస్ఐలతో నార్కోటిక్ డాగ్తో కలిసి సుమారు 200 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసి నిరంతరం రద్దీ గల ప్రాంతాలు సతీష్ నగర్తో పాటు ఇతర పలు ప్రాంతాల్లో 10 బృందాలుగా ఏర్పాటు చేసి ఈరోజు తెల్లవారుజామున విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అనుమానితుల గుర్తింపు, అక్రమ కార్యకలాపాల అరికట్టడం లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో 7 మంది సిఐలు, 18 మంది ఎస్ఐలతో నార్కోటిక్ డాగ్తో కలిపి సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులు, రైల్వే స్టేషన్, బస్టాండ్, ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో సుమారు 360 ఇళ్లలో తనిఖీలు నిర్వహించగా 46 మంది అనుమానితులను గుర్తించి వారి వివరాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన 18 మంది వ్యక్తులను గుర్తించారు. వీరిలో ఉత్తరప్రదేశ్కు చెందిన వారు 10 మంది, బీహార్కు చెందిన వారు 4 మంది, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి, అస్సాంకు చెందిన ఒక వ్యక్తి, హర్యానాకు చెందిన 2 వ్యక్తులను గుర్తించారు. తనిఖీలలో భాగంగా 2 రౌడీ షీటర్లు, 5 మంది ట్రబుల్ మ్యాంగర్స్ను గుర్తించి వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే 6గురికి గాంజా టెస్టులు నిర్వహించగా వీరిలో 2ని గాంజా సేవించినట్లు గుర్తించడం జరిగింది. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ సక్రమంగా లేని 56 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, వీటిలో అధిక శబ్దం కలిగించిన 2 వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత కేసులు నమోదు చేస్తున్నారు. అదనంగా 4 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది.
వెరిఫై చేస్తాం. వేరే వెళ్ళిపెట్టి ఓకే. ఏం పని చేస్తావు? సార్ 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 సిఐ గారు మళ్ళీ మాకేం అందరికీ నమస్కారం. ఇవాళ నల్గొండ టౌన్లో మనం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇందులో డిఎస్పీ నల్గొండ, ఇంకా నలుగురు సిఐలు, మొత్తం కలిపి ఒక 20 మెంబర్స్ ఎస్ఐస్, మొత్తం కలిపి 200 మంది పోలీస్ స్టాఫ్తో కలిపి మనం ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఈ సతీష్ నగర్ అనే ఏరియాలో చేయడం జరిగింది. ఈ ఏరియాలో లాడ్జెస్ అట్ ద సేమ్ టైం కొంతమంది రౌడీ షీటర్స్ ఉండడం వల్ల ఈ ఏరియా సెలెక్ట్ చేసుకుని అన్ని ప్లేసెస్ కూడా మనం మార్నింగ్ 4:30 నుంచి ఇక్కడ సర్చెస్ చేయడం జరుగుతున్నది. ఇందులో మనము ఇప్పుడు దాకా ఇప్పుడు 50 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు దాకా దొరకలేదు, కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా డాక్యుమెంట్స్ తెప్పించుకొని వాళ్ళని కూడా చెక్ చేస్తున్నాము. అదేవిధంగా ఒక రౌడీ షీటర్ని కూడా మనము చెక్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఒక ఇంట్లో కూడా మనకు ఒక గాంజా కన్జ్యూమర్ కూడా దొరికినాడు. అతను వాడే బాటిల్స్ ఇట్లాంటివి కూడా మనకి దొరికినాయి. ఒక 6గురికి కూడా మనం గాంజా టెస్ట్ చేయడం జరిగింది. అందులో 2 గాంజా కన్జంప్షన్కి పాజిటివ్ వచ్చినారు. అందులో రౌడీ షీటర్ కూడా గాంజా పాజిటివ్ వచ్చినాడు. వీళ్ళ మీద కూడా మనం ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని రీహాబిలిటేషన్ పంపించడం. అదేవిధంగా ఈ గాంజా అంతా కూడా ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటూ వస్తున్నారు, ఇంకెవరికైనా అమ్ముతున్నారు, ఇంకెవరైనా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు కన్జ్యూమ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని వెహికల్స్ కూడా వితౌట్ నంబర్ ప్లేట్, వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి కూడా మనము సుమారు ఒక 54 వెహికల్స్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ కూడా మనకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా మనం చట్టపరంగా వాటిని వదిలేయడం జరుగుతుంది. దీంతోపాటు కొంతమంది ట్రబుల్ మాంగర్స్, కొంతమంది కావాలని ఏదో ఒక విధంగా రెచ్చగొట్టే విధంగా కూడా చేసే వాళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేసినాం. వాళ్ళని కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరుగుతున్నది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది బయటికి వెళ్ళి ఎవరైనా వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైనా అఫెన్స్ చేయడము, సహజంగా ఏమైనా దొంగలు అప్పుడప్పుడు లాడ్జ్లలో ఉండడం ఇట్లాంటివి ఏమైనా ఉంటాయని చెప్పేసి మనం దాని క్రమంలో కూడా ఇట్లాంటి ఏరియా సెలెక్ట్ చేసుకొని ఇవాళ మనం కమ్యూనిటీ కాంటాక్ట్ చేయడం జరిగింది. మా విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర ఎవరైనా సరే బయటికి వెళ్ళి రావడము, లేకపోతే గాంజా కన్జ్యూమ్ చేయడం ఇట్లాంటివి ఉంటే కూడా మా దగ్గర టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది 8712670266. ఈ నెంబర్కి కాల్ చేసి సమాచారం ఇవ్వండి. ఈ సమాచారం అంతా కూడా మనం గోప్యంగా పెట్టి మేము పోలీస్ తరపు నుంచి మేము వర్కౌట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా వెంబటే 100కి డయల్ చేయండి. మేము స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా డిఎస్పీ నల్గొండ గారి ఆధ్వర్యంలో సిఐ నల్గొండ 2 టౌన్, సిఐ నల్గొండ 1 టౌన్, ఉమెన్ పిఎస్, సిఐ చెండూరు వీళ్ళందరూ కూడా ప్రాపర్గా ప్లాన్ వేసుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రౌడీ షీటర్ లోకల్స్, ఒక రౌడీ షీటర్, ఒక గాంజా కన్స్యూమర్. థ్యాంక్ యూ.